ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులెల్లరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, మరి పరిసరాలు ఎవరైనా మనసు పెట్టి చెవిని పెట్టి వాక్యం వింటుంటే ప్రియులైన వారందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట నా మనసారా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రి నేను ఒక సందర్భాన్ని చెప్తానని చెప్పాను. ఎంతమంది గుర్తుందో? మనోవేదన. ఎవరు మనోవేదన? దేవుని మనోవేదన. భక్తుడు అనగానే గమనించండి, మొట్టమొదటిగా దేవుని మనసెరిగి ఆ మనసుకు అనుకూలంగా నడుచుకునేవారే ఎవరు? భక్తులు. అంటే దేవుడికి ఏముంది? మనసు ఉంది. దేవునికి ఏముంది చెప్పండి? మనసు ఉంది. మనసు ఎరిగిన వారు ఎవరు అని అంటాడు. రోమిలకు రాసిన పత్రికలు కూడా రిపీట్ చేస్తాను. సరే, దేవునికి మనసు ఉంది కాబట్టి భక్తులు ఎవరంటే దేవుని మనసెరిగి ఆ మనసును అనుసరించి ఆయనకి ఇష్టంగా బ్రతికే వాళ్ళు ఎవరు చెప్పండి? భక్తులు. ఇప్పుడు ఈ టాపిక్ మీరు వినగానే దేవుని మనోవేదన అనగానే కొంచెం బుర్రపెట్టి ఆలోచించే వాళ్ళకైతే ఏంటండి ఈ టైటిల్ ఏంటి? అసలు మనకేవైనా వేదనలు ఉంటే తీసేసేవాడు దేవుడు అవుతాడు తప్ప ఆయనకి మనోవేదన ఏంటి? ఆయనకి బాధ ఏంటి? బాధలు ఉన్నోడు దేవుడు ఎలాగవుతాడు? బాధలు తీర్చేవాడే దేవుడు అవుతాడు. వేదన ఉన్నోడు దేవుడు ఎలాగవుతాడు? వేదనలు తొలగించేవాడే దేవుడు అవుతాడు కదా అని కొంత అనుకోవచ్చు, అనిపించవచ్చు మీకు. అసలు దేవుడికి మనసు ఉందని, ఆ మనసులో వేదన ఉందని చాలామంది భక్తులకు తెలియదు. ఎందుకంటే భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల మనసులు ఏంటో తెలుసుకున్నారు. ఈవెన్ సాటి మనసులో కూడా ఏముందో తెలుసుకోవడానికి సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా మనం రాసేసుకున్నాం. మొన్ననే పులి వచ్చిందంట మన ఇష్ట కూడా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు ఆఖరికి కదా. పులి మనసు ఏంటో కూడా తెలుసుకున్నారు. అదొక సబ్జెక్ట్. మళ్ళీ నన్ను బో అంటుందమ్మా, ఏమన్నా మిగతా ఏమన్నా ఉంటే కట్టేంట్రా. అసలు అది ఎంత దారుణంగా ఉందో సౌండ్. ఆ ఎర్ర రెండు ముట్టుకోవద్దు. ఎందుకంటారు అది కాదేమో అని. సరే వినండి జాగ్రత్తగా అమ్మా. పులి మనసులో ఏముందో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పర్యావరణ లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఆ నిపుణులు వచ్చి చెప్తా ఉన్నారు, పులి పగలు వేటాడదండి అంటే దాని మనసు ఏంటో దాని తత్వం ఏంటో వీళ్ళకి తెలిసిపోయింది. పులి మనసు ఏంటో తెలిసిపోయింది వీళ్ళకి. ఇకపోతే అది రాత్రుల్లోనే వేటాడుతుంది. రోజుకి దాదాపుగా 60 నుండి 80 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంట. అలాగని రోజు రాత్రుల్లో వేటాడదంటది, రోజు వేటాడదంట. అర్థమవుతుంది మీకు? మనం 3 పూటలు తింటాం, అది ఒక పూట తిని 4 పూటలు ఖాళీగా ఉంటుంది. అంటే దాని తత్వము దాని మనసంతా ఎవరికి తెలిసిపోయింది? మనకు తెలిసిపోయింది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది. చెప్పండి, పెట్ట మనసులో అది కూడా తెలిసిపోయింది. పెట్ట మనసులో ఏది ఉందో కూడా మనకేమైంది? తెలిసిపోయింది. బర్డ్స్ లవర్స్ ఉంటారు, పక్షులను ప్రేమించే పక్షి ప్రేమికులు ఉంటారు. నాకు దగ్గరలోనే హర్ష్ కుమార్ గారు ఉంటారు, రాజమండ్రిలో, ఒకనాటి ఎంపీ, పార్లమెంటు అభ్యర్థి. ఆయన చిలకను పెంచుకుంటున్నాడు. దాని మనసు ఏంటి వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. కొంతమంది కుక్కలు పెంచుకుంటారు, పెంచుకునే వాళ్ళకి కుక్క మనసు ఏంటి వాళ్ళకి ఒక్కొక్కసారి వచ్చేది గోగుతుంటే వీళ్ళకి తెలిసిపోద్ది, మనకు తెలియదు. కుక్క మనసు తెలుసు,
పెట్ట మనసు తెలుసు, జంతువుల మనసు తెలుసు, ఆఖరికి సాటి మనిషిలో ఉన్న మనసు ఏంటో కూడా మనకి తెలుసు. కానీ బాధ ఏంటంటే మనల్ని కలిగించిన దేవుడికి అంటూ ఒక మనసు ఉన్నదన్న సంగతి తెలియని వాళ్ళందరూ భక్తులు. వీళ్ళంతా ఎవరు? మళ్ళీ దేవుడికి మనసు ఉన్నది అన్న విషయం కూడా తెలియని వాళ్ళందరూ ఎవరట? భక్తులు. ఆ మనసుకు బాధ ఉన్నది అని తెలియని వాళ్ళు అందరూ కూడా భక్తులే. కాబట్టి రాత్రి వేళ మనం బైబిల్లోకి వెళ్ళి తొంగి చూద్దాం. మనోవేదన అంశం ఏంటి? దేవుని మనోవేదన. ముందు మనోవేదన అంటే ఏంటో చూద్దాం, తర్వాత దేవుని మనోవేదన ఏంటో కూడా పరిశీలన చేద్దాం. మనం మనోవేదన అంటే మనసుకు కలిగే బాధ. దేనికి కలిగే బాధ చెప్పండి? మన మనసుకు కలిగే బాధను ఏమంటారు? మనోవేదన అంటారు. ఇది ఎవరికి ఉంటుంది? ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉంటుంది ఈ జబ్బు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ జబ్బు ఉంటుందండి. ఇది పైకి కనపడేది కాదు, లోపల ఉంటుంది. కానీ మనిషిని కృంగదీస్తుంది. శరీరాన్ని ఏం చేస్తుంది? మనసు అనే కనిపించనిది కనిపించే శరీరాన్ని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. ఎండిపోయేలా చేస్తుంది, ఆరిపోయేలా చేస్తుంది, లాగేసేలా చేస్తుంది, కృంగిపోయేలా చేస్తుంది. మరి ఈ జబ్బుని ఎలా కనిపెట్టాలండి? మనం జ్వరం వచ్చిందనుకోండి, మూలుగుతో పడుకుంటాం. ఏమైందంటే చలి జ్వరం. ఏమొచ్చింది నీకు? సిమ్టమ్స్ తెలిసిపోతుంది. చలి జ్వరం సిమ్టమ్ తెలిసిపోయింది. ఆ జబ్బు తాలూకు రొంప చేసింది అనుకోండి, మీ అందరికీ తుమ్మునైనా తుమ్ముతూ ఉంటారు, లేదంటే ముక్కు ఊరికి పులవమంట రన్నింగ్ నొస్తుందన్నమాట, వాటర్ లాగా కారిపోతూ ఉంటుంది. అది కాదనుకోండి, స్వరం తేడా వచ్చేస్తుంది, బొంగురుగా అనిపిస్తుంది. ఇంకా కొంతమందికి రొంప చేసింది అనుకోండి, మాట కూడా రాదు, గొంతు రాసిద్ది, గొంతు రాపిడి వచ్చేస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్, జబ్బు తాలూకు సిమ్టమ్స్. క్యాటరైట్ ఎవరికైనా కూడా శుక్లాలు ఉన్నాయనుకోండి, కళ్ళు కనిపించని రోగమే క్యాటరైట్ అయితే, క్యాటరైట్ తాలూకు సిమ్టమ్ ఏంటి? సరిగ్గా అక్షరాలు కనిపించవు, బ్లర్ అనిపిస్తాయి. అంటే ఏమంటారు మీరు బ్లర్ అనేదాన్ని? మసగ్గా కనిపిస్తూ ఉంటాయి. మా సైడ్ బోజరగా కనిపిస్తాయి అంటారు, మసగ్గా కనిపిస్తూ ఉంటాయి. బాగుంది. ప్రతి జబ్బుకి దాని తాలూకు సిమ్టమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ మనోవేదన అనేది ఒక జబ్బు అయితే అంటాం కదా, మనోవ్యాధికి మందు లేదంటాం కదా. ఈ మనోవేదన అనేది ఒక జబ్బు అయితే ఆ జబ్బుని ఎలా కనుక్కోవాలా? మనోవ్యాధి ఒకరిలో ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే, దిగాలుగా కూర్చుంటారు. మనోవేదన ఉన్న వాళ్ళకి సిమ్టమ్ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. దిగులుగా కూర్చుంటారు, ఆకలి అనిపించదు, తిండి తినాలని అనిపించదు, నీకు బాగా ఇష్టమైంది తెచ్చిపెట్టినా కూడా ఇష్టపడవు, నిద్రపోవాలనిపించదు, ఏ పని చేయాలని అనిపించదు. బాగున్నప్పుడు అన్ని పాటలు చక్కగా వింటావు, నీకు ఇష్టమైన పాటలు అందులో ఉంటాయి కొన్ని. బాగా ఇష్టమైన పాట తీసుకొచ్చి నీ దగ్గర ప్లే చేసినా కూడా వినడానికి నీకు మనసు రాదు. ఎందుకని ఇదంతా అంటే, నీకు ఏముంది లోపల? మనోవేదన. అది మనోవేదన ఉన్నవారి లక్షణం. దీనికి రీజన్ ఏంటి? జబ్బు ఎందుకు వస్తుంది మనకి? ఈ రీజన్ ఏంటి? దీనికి రీజన్ ఏదో ఒకటి కారణం ఉండాలి కదా. సింపుల్గా చెప్తాను వినండి. కారణాలు ఏంటంటే, మోసపోవడం. మొదటిది ఏంటి? ఎవడైనా నిన్ను నేను ప్రేమించానని చెప్పేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఈ పిల్లకి ఏమొచ్చుద్దప్పుడు జబ్బు? మోసపోయింది వాడి చేతిలో, లేకపోతే వీడు మోసపోయాడు ఇంకొక అమ్మాయి చేతిలో. మోసం, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ తట్టుకోలేము, ఆ జబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇష్టమైంది దూరం అయితే, ఇష్టమైంది నాకు దొక్కుద్ది అనుకునే దూరం అయితే ఏ జబ్బు వచ్చేస్తుంది? మనోవేదన. మనోవేదన లేదా మనో జబ్బు యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. అనుకున్నది జరగకపోతే ఏమొస్తుంది? మనోవేదన. ఇవన్నీ మీకు అర్థమైతే
మనోవేదన ఎందుకు వస్తుందో, అసలు మనోవేదన అంటే ఏంటో, దానికి ముందు ఏంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తండి. భర్త మారట్లేదు, నేనేమో సంఘంలో విశ్వాసిగా ఉన్నాను, మా ఆయన చూడపోతే తాగుతూ తిరుగుతున్నాడు, వీడెప్పుడు మారతాడని ఇది ఒక దిగులే. ఏంటి మనోవేదన అంటే చెప్పండి? దిగులు. నేను మా ఆయన బాగానే ఉన్నాం, పిల్లలు చూడబోతేనేమో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వీళ్ళు మారేది ఎప్పుడు? ఎందుకంటే బజార్లో వెళుతుంటే వీళ్ళేమో సంఘంలో సంఘ పెద్దలంట మొగుడు పిల్లలు చూసావా అని అంటారు. ఇది ఒక రకమైన బాధ. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగోరు, అదొక రకమైన బాధ. మనకి ఎన్ని బాధలు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లేదన్న బాధ, ఉద్యోగం ఉన్నోళ్ళకి అధికారులతో బాధ, ఏదో ఒక ఒత్తిడి ఉంటానే ఉంటుంది. డబ్బున్నోడికి ఉన్న బాధ, లేనోడికి లేని బాధ. తిండున్నోడికి ఉన్న బాధ, లేనోడికి ఆకలి బాధ. జబ్బున్నోడికి ఉన్న బాధ, లేనోడికి లేని బాధ. బాధ లేని వాళ్ళు ఎవరు? అందరికీ మనోవేదనలు ఉన్నాయి. సో మనోవ్యాధి లేదా మనోవేదన అనేది ఒక వ్యక్తిలో ఉంటే ఎలాగుంటుందో సిమ్టమ్స్ అన్నీ మీకు చెప్పాను కదా. దేవుడికి కూడా ఏముందని చెప్పాను నేను మీకు? మనసు ఉంది. మనసు ఉంటే ఆయనకు కూడా వేదన ఉంటే ఎలాగుంటుందో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. నాకు దహన బలులను, దేవుడికి సాధారణంగా ఇవి ఇష్టమా కాదా? ఇష్టమే. నోవహు కూడా ఏం చేశాడు? జలప్రవాహం అయిపోయిన తర్వాత దేవునికి దహన బలులు అర్పించాడు. దేవుడు ఏం చేశాడు? నాకు వద్దన్నాడా? వాటిని ఆనందంగా ఆస్వాదించాడా? ఏమండి? ఏం చేశాడంటే ఆఘ్రానించును అని వ్రాయబడి ఉంటుంది. ఆనందంగా వాటిని ఏం చేశాడు? స్వీకరించాడు ఒకప్పుడు. కానీ ఇక్కడికి ఆమోసు గ్రంథానికి వచ్చేసరికి ఏమవుతుందో చూడండి. ఆయన, మీరు నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినా, ఏటిదేటి నీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం కదా, వద్దంటున్నావేటి అన్నట్టుగా దేవుడు కూడా ఏవైతే ఇష్టమో అవి తీసుకొచ్చి ఆయన ముందు పెడుతుంటే ఆయన ఏమంటున్నాడు? నాకు వద్దంటున్నాడు. అంటే వద్దంటున్నాడు అంటే ఏమవుతుంది ఆయనకి? ఆయన మనసులో ఏదో బాధ ఉంది, ఆవేదన ఏదో, దిగులు ఏదో ఉంది. ఇంకేమంటున్నాడు చూడండి. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను, అసలు నేను అటువైపు చూడను. అదేంటి ఇష్టమైన ముందు తీసుకొచ్చి కళ్ళ ముందు పెడుతున్నా కూడా ఏమంటున్నాడు దేవుడు? అసలు నాకు చూడటానికి కూడా మనసు లేదయ్యా. ఎంత బాధలో ఉంటే ఆ మాట అంటామండి మనం. మనకి ఇష్టమైనవి తీసుకొచ్చి మన ముందు పెట్టినా కూడా ఏమంటామట మనం? అసలు చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు. దేవుడు అంటున్న మాట అది. ఇంకంతటితో వదల్లా. 23వ వచనం. మీ పాటల ధ్వని, పాట అయితే గట్టిగా పాడుతున్నాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం కదా. కానీ ఆయనకి ఇష్టం లేదంట మనం ఎంత కుందనంగా పాడుతున్నా ఆయనకి. అదేంటి మీ పాటల ధ్వని నా యొద్ద నుండి, ఒరే బాబా పాటలు వద్దేమో తీసిరా అంటున్నాడు. పాటలు వినడానికి కూడా ఇష్టం లేదే నీకు? మనసు ఏం బాగోలేదు. ఎవరికి బాగలేదు? ఇది దేవుడికి బాగోలేదట. మీ స్వర మండల నాదము నాకు అసలు మనసు లేదు అంటే నాకు మనసుకి ఇష్టం లేదు. ఎందుకంటారు? సింపుల్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం ఏ టాపిక్ ఎంచుకున్నందులో లోతైన విషయాలు ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నపడతా ఉంటాను. దేవునికి ఇష్టమైందేదో దూరమైంది. దేవుడు కూడా అనుకున్నదేదో జరగలేదు. దేవుడు దక్కుద్ది అనుకున్నది దక్కలేదు. ఆశించింది
అందలేదు. అందుకని ఆయన మనసుకి ఏమైంది? బాధ వచ్చేసింది, మనోవేదన వచ్చేసింది. ఏంటి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏది దేవునికి ఇష్టమైంది? మీరు ఆలోచించండి. ఇన్ని జీవరాశులు, ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, ఎన్ని చతుస్పాద జంతువులు, ఎన్ని జలచరములు అనగా చేపలు, మత్స్యములు ఉన్నవి, ఎన్ని పక్షులు ఉన్నవి, ఇన్ని జీవరాశులు, ఎన్ని కీటకాలు, ఎన్ని క్రిములు ఉన్నాయి, ఎన్ని పురుగులు ఉన్నాయి, పాకి పురుగులు. ఇవన్నీ ఆదికాండంలో మనం చదువుకుంటాం కదా. మరి ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నిటి మీద ఏదంటే ఆయనకి ఇష్టం? అసలు వీటన్నింటిని కలుగు చేసింది ఎవరి కోసం? మనిషి కోసం. సకల చరాచర జీవరాశులన్నింటినీ, సృష్టినంతా కలుగ చేసింది మనిషి కోసం అని అంటే మనిషి మీద దేవుడికి ఎంత ప్రేమ! 6 అడుగుల మనిషి కోసం అందనంత ఎత్తునున్న ఆకాశాన్ని నీ కోసం సృజించాడంటే ఎంత ప్రేమ అండి! ఆకాశం మీద లేదు ఆయనకి ప్రేమ. ఆకాశం క్రింద ఉన్న 6 అడుగుల 5 అడుగుల మనిషి మీద ఎంత ప్రేమ ఆయనకి! ఎన్ని ఆశలు, ఎన్ని కలలు! దక్కిందా? ఎవరినైతే దేవుడు ఈ భూమి మీద ఇష్టపడ్డాడో, ఎవరైతే నా గురించి ఆలోచించి నా మనసు తెలుసుకొని నాకు ఇష్టలుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో ఆ మనిషి ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. ఆదామా ఎక్కడ? చెట్టు చాటును ఎందుకున్నావు? నేను ఎప్పుడు వచ్చిన చెట్టు చాటులు లేవే. అవ్వమ్మ ఎక్కడ? చూసావా? వాళ్ళు తమ తప్పును కప్పుకుంటున్నారే తప్ప ఒప్పుకోవడం ఇష్టపడట్లా. మొత్తానికి తను ఇష్టపడ్డ పిల్లలు ఏమైపోయారు? దూరం అయిపోయారు. సాతాను మాట విని దేవునికి ఏమైపోయారు? ఒక్క బిడ్డ పుట్టి చచ్చిపోతేనే తట్టుకోలేవు నువ్వు. అలాంటిది నేటికి 850 కోట్ల మంది ఏ బిడ్డ బతుకున్నాడు చెప్పండి? మీరు బ్రతుకున్నారు అనుకుంటున్నారా? మీరు ఒకవేళ ఏమండి, మనం బ్రతుకున్నాం అనుకుంటున్నాం. పాపము చేసే ప్రతివాడు, పాపానికి అలవాటు పడ్డ ప్రతివాడు దేవుని దృష్టిలో ఏంటి? చచ్చిన వాడే. మీరు కేవలం బ్రతికి ఉన్నారు, పేరుకి ఏమై ఉన్నారు? బ్రతికి ఉన్నారు. కానీ మీరు ఏమన్నాడు ప్రకటనల గ్రంథంలో? మృతులే అన్నాడు. ఈరోజు పాపం చేస్తున్న ఏ పాస్టర్ గారైనా కూడా పాపం చేసే ప్రతివాడు చూపులతో కానీ, ఆలోచనతో కానీ, మాటలతో కానీ, తలంపుతో కానీ, క్రియలతో కానీ పాపం చేసే ప్రతి వాడు చచ్చాడు దేవుని దృష్టిలో. ఒక్క బిడ్డ చస్తేనే మనం అల్లాడిపోతామే. మరి ఇంతమంది పిల్లలు ఉన్న అందరూ చచ్చిపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఆవేదన, ఆయన బాధ ఎవరికి అర్థం అవుతుంది ప్రియులారా? ఈ రాత్రి ఆయన మనసు ఏంటి మీకు తెలియాలి. ఆయన మనసులో ఉన్న బాధ ఏంటి మీకు తెలియాలి. బన్నీ వచ్చి ఈయన మా డాడీ కాదన్నాడు అనుకోండి అందరి ముందు. మాస్టర్ని మా డాడీ కాదు, అసలు నాకు డాడీయే లేడు అంటే బాధ కదా? మాట్లాడండి అమ్మా, ఎంత బాధ ఉంటుందండి. అంటే దేవుడు తండ్రి. దేవుడు ఎవరు? మనందరికీ తండ్రి. ఈరోజు భూమి మీద చాలామంది దేవుడు లేడనే మూర్ఖులు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళని ఏమన్నాం మనం? నాస్తికులు. ఏమన్నాం మనం? నాస్తికులు. 14వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటాడట, హృదయంలో అనుకుంటున్నాడు అంటాడా? దేవుడు లేడనే బుద్ధిహీనులు ఉన్నారు ఈ భూమి మీద. అదేట్రా, నేనే కదరా మిమ్మల్ని కన్నాను, నా ఆత్మను మీలో ఊదాను కదా, జీవాత్మను ఊదగా మీరేమయ్యారు? అసలు మీకు జీవాన్ని పోసింది నేనైతే నేనే లేనంటే, కన్నది మాస్టర్ అయితే అసలు నేనే లేను, నేను తండ్రిని కాదంటే ఎంత బాధ ఉంటుందండి. దేవుడు లేడని తండ్రిని తృణీకరించేవారు, పరలోకపు తండ్రిని తృణీకరించేవాళ్ళు నాస్తికులను చూసి ఒక బాధ అయితే, దేవుడు ఉన్నాడని నమ్ముతూ కూడా మా డాడీయే, ఆయన ఎవరు? మా డాడీయే అని చెబుతూ మా తండ్రి ఆయన ఒప్పుకుంటూ కూడా ఆయన మాట వినకుండా బతికేవాళ్ళు ఎంతమంది? బలులు అర్పించుట కంటే, నైవేద్యం అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఏ తల్లికైనా తండ్రికైనా
మీ వాడు ఏమి చేయక్కర్లేదు, మీ మాట వింటే చాలు, వాడిని చచ్చేంత వరకు హక్కును చేర్చుకొని సంకనెత్తుకునే వాడిని పెంచుతావు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, కానీ ఆయన పట్టించుకోవట్లా, ఆయన మాట వింటలా. మాట వినకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ. వద్దురా అన్న పని పదే పదే చేస్తున్నాడు అనుకోండి, ఎంత కోపం వస్తుంది చెప్పండి. అది మనకు తగదు, అలా చేయకూడదు, మనకు పరువు పోద్ది, మనం దేవుని పిల్లలం, మనకు మర్యాద ఉంది, మనకు గౌరవం ఉంది, నీ ఆరోగ్యం పాడైపోద్ది, వద్దు వద్దు అంటున్నా కూడా చేస్తున్నాడు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది, అల్లాడిపోద్దా మనసు. ఎంత చెప్పినా వినకపోతే ఎంత బాధపడతారన్న తల్లిదండ్రులు. దేవుడు కూడా ప్రతి ఆదివారం మీతో చెప్పిస్తూ ఉన్నాడు. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది మారుతున్నారు? ఆలోచించండి. వినక మారకపోతే దేవుడికి బాధ కాదా? చాలా బాధపడుతున్నాడు అండి దేవుడు. కూర్చోడానికైతే వచ్చి పద్ధతిగానే కూర్చుంటున్నాం, వినడానికి కూడా పద్ధతిగానే వింటున్నాం, కానీ కాలు ఇక్కడ నుంచి 1-2 అడుగులు వేస్తే మళ్ళీ మామూలు అదే అటకారాలు, అదే చమత్కారాలు, అవే డబల్ మీనింగ్ డైలాగులు, అవే సరసోక్తులు, అవే చెత్త కబుర్లు. ఏం మారాం మనం? ఎంత బాధపడుతున్నాడండి. నిన్ను చూసి సంఘములో వాళ్ళు విశ్వాసం అనుకోవచ్చు, పాస్టర్ గారిని మీరు నమ్మించవచ్చు, కానీ ఇక్కడ కూర్చున్నంత మాత్రాన దేవుడు మాత్రం మనల్ని అంత తొందరగా నమ్మడు. దేవుడు మనల్ని తొందరగా ఏం చేయడు చెప్పండి? నమ్మడండి. ఆ మధ్యకాలంలో యుద్ధం జరిగింది, ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఇరాన్కి ఇజ్రాయేల్ అండ్ యుఎస్ఏ గల్ఫ్ దేశాల మీద పడిపోయారు. ఖమేనీ అనే ఇరాన్ అధ్యక్షుడు చచ్చిపోయాడు. వాడు చావడానికి గల బలమైన కారణం కొంటి వేసేలు వేసాడు. అమెరికా ఎయిర్ బేసిస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ముందు యుద్ధం చేశాడు, దాడులు చేశాడు. అప్పుడు తట్టుకోలేక ఇజ్రాయేల్ అమెరికా రెండు ఒకటైపోయి ఇరాన్ మీద దాడి చేస్తే మొత్తానికి ఇరాన్ అధ్యక్షుని లేపేశారు. ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి మారుద్ది ఏమో చెప్పలేం. ఏముందండి, ఇప్పుడు వాళ్ళు తయారు చేసుకున్న బాంబులు, హైడ్రోజన్ బాంబులు లేకపోతే రసాయన బాంబులు, ఒక్క బాంబు చాలు మన ఇండియా మీద వేస్తే బూడిదైపోతుంది. ఒక్కడు చాలు. హిరోషిమా, నాగసాకి అనే ఆ నగరాల మీద ఒక్క బాంబే వేశారు, ఇప్పటికీ గడ్డి మలవదు అక్కడ. ఒక్క బాంబు దెబ్బ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో చూడండి దయచేసి. మానవుడు తయారు చేసుకున్న మారణ హోమం, మారణాయుధాలు. ఆ యుద్ధంలో 2 సంవత్సరాల పాప చచ్చిపోయిందండి, లేక పుట్టిందంట. తండ్రికి ఎన్ని సంవత్సరాల పాప? 2 ఏళ్ల పాప. స్లాబ్ బద్దలాసిపోయింది, బాంబు వచ్చి దాన్ని డాష్ ఇవ్వడం వల్ల స్లాబ్లో ఉన్న ఒక ఐరన్ రాడ్ వచ్చేసి తలకు తగిలితే గాయాలు కనపడడం లేదు, కానీ పాప అయితే చచ్చిపోయింది. ఆ పాపతో రోజు తండ్రి ఆడుకునేవాడు. బయట ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా వచ్చే పిల్లతో ఆ పాపతో ఆడుకుంటే మనశ్శాంతిగా పడుకునేవాడు. చిత్రం ఏంటది, అమ్మకంటే బాబుకి ఎక్కువ అలవాటు పడిపోయింది. వాళ్ళ బాబు ఎద మీద పడుకునేదట, బాబు పొట్ట మీద కాలేసి పడుకునేదట. ఎన్నెన్నో ఏమండి చిన్న చిన్న చిరుమాటలు మాట్లాడుతూ ఉన్నట్టు అప్పుడప్పుడే డాడీ మమ్మీ అంట. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, చచ్చిపోయింది. ఆ గుండె తెల్లటెళ్ళిపోయింది. తీసుకెళ్తుంటే సమాధి చేయడానికి నేల మీద దేకేసేవాడు. ఎలాగైతే నేను కంట్రోల్ చేసి తీసుకెళ్ళి పాతి పెడితే రాత్రి తిండి తిందామంటే తినబుద్ధి అవుతలేదు, పడుకుందామంటే పెళ్ళే వచ్చేస్తుంది కళ్ళ ముందుకి. పడుకుంటే పక్కలో లేదు. ఈ రాత్రి నా మీద కాలేసేది నా బిడ్డ, డాడీ అని పిలిచేది నా బిడ్డ. అల్లాడిపోయాడు. అర్ధరాత్రి అయిపోయింది, పార తీసుకెళ్ళిపోయాడు. పార తెలుసు కదా, పొలుగు పార. సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు, సమాధితో వేసాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి స్నానం చేయించి బట్టలు వేసి పక్కన పడుకుని పెట్టుకున్నాడు. అమ్మ పాసుకులు వేసిందట. తీరా చూస్తే పక్కన పిల్ల ఉంది. ఊరి జనం అంతా ఒకటైపోయారు. అర్ధరాత్రి ఒక్క బిడ్డ నీకు కాకుండా పోతే అంత బాధేస్తే ఆ తండ్రి కంటే ఎక్కువ ప్రేమించలేదా దేవుడు మనల్ని? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడండి.
ఒక్క బిడ్డ కోసం మనం అల్లాడిపోతూ ఉన్నాం. ఇంతమంది పిల్లలు చచ్చిపోతూ ఉంటే దేవుడు ఎంత మనోవేదన చెందుతున్నాడు ప్రియులారా. తండ్రిని తండ్రిగా అంగీకరించిన వాళ్ళు కొంతమంది, అంగీకరించిన ఆయనకు అనుకూలంగా బ్రతకున్న వాళ్ళు కొంతమంది వీళ్ళని చూసి బాధపడుతున్నాడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గం. మనల్ని ఎవరు పుట్టించారు? మన బాబు కాదు. మనల్ని మన అమ్మ బాబులకి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపడి గొర్రెలం అని 100 కీర్తనలో చదువుకుంటున్నాం కదా. అలా పుట్టించిన దేవుణ్ణి ఏం చేస్తున్నారట? అసలు దేవుడే లేడంటాడట. మరి ఎలాగొచ్చావురా నువ్వు? అంతే, అలాగొచ్చాను అంతే. అన్ని వాటంతటా అవి జరిగిపోతాయి అంతే. ఇది ఒక మూర్ఖత్వపు వాదన. తాను పుట్టించిన ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి లేడని విసర్జించే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకా నిన్ను కనిన దేవుణ్ణి దేవుడున్నాడని నమ్మి కూడా ఆయన్ని మరిచి బ్రతికే వాళ్ళు మనం. నమ్మనోడు ఎలాగో నమ్మక బాధ పెడుతున్నాడు, మా బాబు కాదు, మా తండ్రి కాదు, అసలు దేవుడే లేడు, మాకు తండ్రి లేడు అనేవాళ్ళు కొంతమంది అయితే, ఉన్నాడని నమ్మి కూడా ఆయనకి వ్యతిరేకంగా బతికేవాళ్ళు, విని వినక చేసి చేయక పాపిష్టి పనులని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు కొంతమంది. ఆయన ఇంకెంతగా బాధపడుతున్నాడు ఆలోచించండి. సంవత్సరానికి యుద్ధంలో దాదాపుగా 2,50,000 మంది చచ్చిపోతున్నారు. ఒక్క పాప చచ్చిపోతే నా తండ్రి అంత అల్లాడిపోతూ ఉంటే సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు? యుద్ధంలో, కేవలం యుద్ధాల్లో 2,50,000 మంది చచ్చిపోతున్నారండి. అదేంట్రా, బతకడానికి కదరా మీకు బ్రతుకునిచ్చాను, మీరందరూ అన్నదమ్ముళ్ళే కదా. ఇజ్రాయెల్లో ఉన్నోళ్ళు ఎవరు? దేవుని పిల్లలే. ఇరాన్లో ఉన్నోళ్ళు ఎవరు? దేవుని పిల్లలే. అమెరికాలో ఉన్నోళ్ళు ఎవరు? దేవుని పిల్లలే. చైనాలో ఉన్నోళ్ళు దేవుని పిల్లలే. రష్యాలో ఉన్నోళ్ళు దేవుని పిల్లలే. ఫిలిప్పైన్స్లో ఉన్నోళ్ళు దేవుని పిల్లలే. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు కొట్టుకు చేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారు? ఒరే, మిమ్మల్ని బ్రతకడానికి కదరా నేను పుట్టించాను, మీరు చంపుకు చేస్తున్నారేంటి? ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారండి. 2 కొట్టుకున్నారు. కొట్టుకుంటే చిన్నోడు పెద్దోడు కొట్టేశాడు, చచ్చిపోయాడు. ఎక్కడ ఉంటాడు? ఏమంటే మర్డర్ చేయబడితే ఎక్కడ ఉంటాడు? పోస్ట్ మార్టంలో ఉంటాడు, హాస్పిటల్లో. చంపినోడు ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. ఇప్పుడు ఆ తండ్రికి ఆనందం ఉంటుందా? రాజా ది రాజా నీకు వందనాలు అని పాట పెట్టామని గడి దగ్గరికి వెళ్ళి, పాట బాగాలేదా? రాజాది రాజా వీరాది వీరా నీకు వందనాలు అన్నావు. ఏమి వీరా, ఏమి రాజారా? 2 కన్నా ఒకళ్ళు కొడుకు శిక్షారు. ఒకడేమో జైల్లో ఉన్నాడు, ఒకడేమో మార్చురీలో ఉన్నాడు. ఈ పాట ఆయనకి ఆనందమా? ఆయన మనసు ఏంటో తెలియకుండా ఈడెళ్ళి పాట ఎడితే ఆయన ఏమంటాడు? నన్ను కూడా చంపిరా, దరిద్రం వదిలిపోద్ది అంటాడు. అంటాడంట. నాకు ఇప్పుడు పాట వినే మనసు లేదయ్యా. ఎంత అల్లాడిపోతా ఉన్నాడు దేవుడు. దేవుని మనసు మీకు అర్థం కావాలి ప్రియులారా. రేపులు చేసేవాడు ఒకడు, రేపులు చేయబడేవాళ్ళు కొంతమంది, అత్యాచారాలు, మందు తాగి చచ్చిపోవాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలండి. ఆయన ఎంత అల్లాడిపోతా ఉన్నాడు చెప్పండి. చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారండి. మృగాలు, మానవ మృగాలు. దేవుడికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. తట్టుకోలేమండి. మన చిన్న బిడ్డని ఎవడో పాడు చేశాడంటేనే, పాడు చేయబడి చచ్చిపోయిందంటేనే మనం అల్లాడిపోతా ఉన్నాం. ఆ మధ్యకాలంలో కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మని పాడు చేసి చంపేశారు దుర్మార్గులు. అందుకే చట్టానికి కళ్ళేవు అంటారు. నేటికి ఆవిడకి జస్టిస్ అనేది, న్యాయం జరగలా. న్యాయం ఇప్పటికీ జరగలా. ఎక్కడుంది న్యాయం? మరి ఇలా కొట్టుకు చేస్తున్నారు, ఇలా పాడు చేసుకొని చేస్తున్నారు. ఒక పక్క రాజకీయ గొడవలు, రాజకీయంలో కూడా ఏం చేస్తున్నారు? మళ్ళీ మర్డర్లు. ఉంటాం మన ఫోల్క. ఒరే, నేను నిలబడుతున్నాను ఈ పక్షాన, ఎగైనస్ట్గా నాకు నిలబడ్డావంటే నిన్నేం చేస్తాను? లేపేయడమే.
ఇటు రాజకీయం కోసం ఒకరినొకరు చంపేసుకుంటున్నారా? ఎందుకు లేదు? వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ దేవుని పిల్లలే. ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఓవరాల్గా మీకు అర్థమైతే చాలు పిల్లరా. చాలామంది ఇలాగే ఉన్నారు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఇవన్నీ లోకంలో జరిగేవి. పెళ్లి చేసింది కలిసి బతుకుతారని, అంతేగాని పెళ్ళాన్ని కైమా కొట్టేసి ఫ్రిడ్జ్లో పెడతామని కాదు. ఆ దేవుడు ఎంత బాధపడతాడు? పెళ్లి చూపులప్పుడు నచ్చింది, సంసారంలో నచ్చింది, పిల్లల కన్నప్పుడు నచ్చింది, ఇప్పుడు ఏ పోయే కాలం అయి చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశావు. ఎంత బాధపడతాడండి ఆ తండ్రి. బాధ ఉంటుందా ఉండదు చెప్పండి? అల్లాడిపోతా ఉన్నాడు తండ్రి. ఆయన మనసు మీకు తెలియాలి ప్రియులారా. రాత్రి దేవుడు చాలా మనోవేదన, చాలా మనోదుఃఖంతో దేవుడు అల్లాడిపోతా ఉన్నాడు. అదొక ఎత్తైతే తెలియని వాళ్ళు చేసే పని. మరి మనం ఏం చేస్తున్నాం? ఏమన్నాడు ఆయన? విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. క్రైస్తవులందరూ కూడా ఎలాగ ఉండాలనుకున్నాడు? ఆయన నమ్మిన వాళ్ళు అందరూ ఎలాగ ఉండాలనుకున్నాడు? ఏక మనస్కులై ఒక్కటిగా ఉండాలనుకున్నాడు. మరి ఈరోజు క్రైస్తవులందరూ ఒకటిగా ఉన్నారా? నా పిల్లలందరూ ఒకటిగా ఉండాలనుకున్నాడు దేవుడు. కానీ ఈరోజు 3000 శాఖలు అయిపోయినాయి క్రైస్తవ్యంలో. ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి తెలుసా? 3000 శాఖల. అంటే ఏం చేశారు? ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం. అంటే క్రైస్తవ్యం ఏం లేదు, ఏకత్వం. వీళ్ళందరూ ఒకటై దేవుడు తండ్రి పక్షాన పోరాడవలసిన వాళ్ళు వీళ్ళు ఏమైనా ఏం చేస్తున్నారు? ఈ పిల్లలే, నమ్మిన పిల్లలు, నమ్మిన పాస్టర్లు, నమ్మిన బోధకులు, వీళ్ళు ఏం చేస్తున్నారు? రా చూసుకుందాం డిబేట్కి. ఏటట? అదేట్రా మీ బాబుని ఏదన్నంటే మీరందరూ ఒకటయ్యి మీ డాడీ సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడాలి. మీరిద్దరు అనుకుంటున్నారేటి? అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటుంటే లోకస్తులకి ఏమవుతాం మనం? ఎంత సులకన. ఇన్ని శాఖలు అయిపోయినాయి. ఈ పాస్టర్ల వల్ల కూడా దేవుడికి ఏమి లేదు, సంతోషం లేదు. రాజమండ్రిలో ఒక చర్చ్ ఉంటుంది, పేరు ఎందుకులేండి. పొద్దున్నేమో మాదిగోళ్ళ ఆరాధన, మధ్యాహ్నం ఏమో మాలోళ్ళ ఆరాధన. చర్చి. మళ్ళీ సంఘాల్లో కూడా ఏంటి? రాజకీయాలు, కానుకల కోసం దెబ్బలాట్లు, సంఘ పెద్దలకు మళ్ళీ ఎలక్షన్లు. ఎలక్షన్ అనేది ఏంటి అసలు? ఎలక్షన్ ఎక్కడ ఉంటుందండి? సెక్యులర్లో. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మళ్ళీ సంఘంలో ఎలక్షన్లో. సంఘంలోకి ఏమొచ్చింది? రాజకీయమా? ఎంత బాధపడుతున్నాడండి. చాలా చాలా బాధకున్నాడు దేవుడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రియులరా. దేవుడు తల పట్టేసుకుంటా ఉన్నాడు. ఈలోపు ఒక అమ్మ వస్తుంది. ఆయన మొదలే తలబట్టుకొని ఉన్నాడు కదా, మనల్ని అందరిని చూసి ఆయనకి ఆనందం లేదు. ఏమైనా ఉందా? లోకంలో జరుగుతున్నాయి చూస్తుంటే ఏమైనా ఆనందం ఉందా చెప్పండి? చేయరాని పాపిష్టి పనులన్నీ చేసి గుడికొచ్చి కూర్చుంటే ఆయనకు ఆనందం ఉంటుందా? ఊర్లో నానా చెత్తంతా నాటకాలు ఆడేసి ఇంటికి వస్తే, ఆ ఆడేసిన వాళ్ళు అందరు ఇంటి మీద గొడవకు వస్తే అమ్మ బాబులకి సంతోషం ఉంటుందా చెప్పండి? ఇది అంతే. మిమ్మును బట్టియే అన్యజనుల మధ్య మీ నాటకాలను బట్టి, మీ డ్రామాలను బట్టి, మీ వేషాలను బట్టే నాకు చెడ్డ పేరు వస్తుంది. ఎంత అల్లాడిపోతున్నాడు, ఎంత బాధపడిపోతున్నాడండి దేవుడు. అవన్నీ ఆయన ఆవేదనపు మాటలు కాదా చెప్పండి? మనోవేదన కాదా దేవునికి? ఆయన తలబట్టుకొని కూర్చుంటే ఈలోపు ఒక ఆవిడ వచ్చేస్తుంది. అయ్యగారు ఏటోనండి, నిన్న మధ్యాహ్నం నుండి నాకు వెనకాతల నుంచి వచ్చేస్తుందండి తలపోటు. ఎవరికి వస్తుంది తలపోటు? ఈవిడికి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను మధ్యవర్తిని కదా, అయ్యగారిని అడిగింది కదా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈవిడ కోసం రికమెండేషన్ చేయాలా తలపోటు తీసేయమని. ఎవరికి చేయాలి నేను? ఆయన ఎట్టున్నాడు అసలు? ఆయనే తలబట్టుకొని ఉంటే ఎవరు తలపోటు చెప్పాలి ఇప్పుడు ఆయనకి? ఈవిడ గురించే ఆయనకి తలపోటు వస్తే ఈవిడ తలపోటు తీసేయమని ఆయనకి చెప్పాలి. నన్ను నరికేడా? నరికేస్తాడు ఈడ. నీకేమైనా బుద్ధి ఉందిరా వ్యవసాయము? అసలు ఆ పనికి మాల దాని గురించి కదా నాకు తలపోటు వచ్చింది. నువ్వు మళ్ళీ దాని గురించి వచ్చి రికమెండేషనా?
ముందు నిన్ను వేసేయాలంటాడు. ఏం చేయాలి? అందుకనే బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి పిల్లల గురించి అండి చూస్తాం, ప్రేమ కదండి, కన్నాం కదండి, చూసి చూసి చెప్పి మారకపోతే ఏం చేస్తామంటే ఒక మాట ఒక నిర్ణయానికి వచ్చేస్తామండి. అదేంటంటే రోజు గొడవలు తెచ్చేస్తున్నాడు, ఫలానా వాళ్ళ అబ్బాయి అనగానే అప్పుడు కోపం వచ్చి చిరాకు వచ్చి ఒక మాట అంటాం, అసలు నాకు వాడు పుట్టలేదు, నా కొడుకు లేడు అంటాం. వాడున్నా చెప్పండి, వాడున్నా లేనట్టే. ఎందుకు అంత చిరాకు ఎందుకు వచ్చేసింది మనకనంటే వాడు చేసే పనులు అలా ఉన్నాయి. అందుకని వాడు ఉన్నా కూడా నాకు లేనట్టే. వాడు నా కొడుకు కదండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. దేవుడు కూడా అంత తలపోటు వచ్చేసింది. ఒకసారి బైబిల్ చూడండి దయచేసి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన దృష్టికి ఈ 850 కోట్ల మంది జనములు, గుళ్ళకి వెళ్ళిపోతున్నాం మేమంటే దేవునికి ఇష్టం లే, మా కోసం మా గురించి తలపోటు లేదు అనుకోకండి. ఎక్కువ తలపోటు మన కోసమే, మన గురించి ఆయనకి ఎక్కువ తలపోటు అండి. నమ్మనోడు ఎలాగో నమ్మలేదు, ఒక్క మాటతో ఒక దెబ్బతో అయిపోయింది. కానీ నమ్మామని చెప్పుకుంటే బాధ పెడుతున్నాం చూసారా, మన గురించి ఆయనకి బాధ. అందుకని మనల్ని ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, దేవుని దృష్టికి సమస్త జనములు అనగా మనుషులందరూ అసలు లేనట్టే ఉన్నారట. అదేంటండి మనల్ని ఎంత మాట అంటున్నాడు? మీరు ఉన్నారా లేరు? ఎంతకి ఎక్కడ మీరు ఉన్నారా? ఏటమ్మలా ఉన్నారు? ఉన్నారా లేరా? ఆయనేటి లేనట్టు అంటున్నాడు. మీ దృష్టిలో మీరు ఉన్నా, ఆయన దృష్టిలో ఏంటట? ఎందుకన్నాడు? అంత చిరాకు వచ్చింది దానికి. కానుకలు ఇవ్వడం మానట్లా, గుడికి రావడం మానట్లా, పాట పాడడం మానట్లా, ప్రార్థన చేయడం మానట్లా. అలాగని పాపాన్ని కూడా చిరాకు వచ్చేసింది. పాపం చేసి నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు? ఇంకా చేసిన ఉపయోగం లేదుగా. దేవుడు అన్నాడుగా, దేవుడు పాపుల మనవి ఆలకించడు కదా. అంటే ఏం చేస్తున్నాం? దొంగ నాటకాలు ఆడుతున్నాం మనం. ప్రార్థన మానట్లా అంటే జనాల దృష్టిలో భక్తులుగా సాగుతున్నాం, పాపిష్టి పనులన్నీ చేయడం కూడా మానట్లేదు మనం. ఈ దొంగ నాటకాలు ఎంతకాలం, ఎన్నాళ్ళు ఏడిపిస్తామండి దేవుణ్ణి మనం? ఎంత అల్లాడిపోతూ అంటున్నాడో తెలుసా? సమస్త జనములు అసలు నా దృష్టికి లేనట్టే ఉన్నారు. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. ఆయన అంత బాధలో ఉంటే రండి, గృహప్రవేశం దేవుని పేరట కదా, పరిశుద్ధ వివాహం. ఏంటి టైటిల్ ఏంటి? మనం దేవుడి పేరట మనం చేసే నాటకాలు ఇవన్నీ. స్టార్టింగ్ కూడా పాట కూడా పాడుకుంటా పోతాం, పరిశుద్ధ ఛ అంటాడు ఆయన. దేవుడు ఏమంటాడు? నువ్వు పరిశుద్ధ 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 ప్రభు అంటే ఏమంటాడు దేవుడు? చనోర్మి అంటాడు. ఆ నోటి ఎన్ని బూతులు ఆడుతున్నావు? ఎంత చిరాకు తెప్పించేస్తున్నావు తెలుసా దేవునికి? చాలా బాధలో ఉన్నాడండి దేవుడు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఇంత వెధవలమైన, ఇంత చవటలమైన, ఇంత నీచమైన మానవులమైనా సరేలే, ఏదో తెలుసో తెలియ పాపం చేశారులే, వీళ్ళ పాపాలను కడుగుదాం, వీళ్ళ పాపాలని కడుగుదాం. కడగాలంటే ఏం చేయాలి? రక్తం కావాలి. రక్తం కావాలంటే ఏ రక్తం కావాలి? పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం భూమి మీద ఉందా? లేదు. మరి ఏం చేయాలి? నా నిమిత్తం మీలో ఎవడో పోతాడు. ప్రభు వచ్చాడు కదా. ఎవరి మీద చింతతో ఆయన వచ్చాడు? ఎవరి కోసం బాధపడి ఆయన వచ్చాడు? తండ్రి నువ్వు బాధపడకలే, నా సోదరిమణులు నా సోదరుల కోసం నేను చచ్చిపోతాను, నా రక్తాన్ని చిందిస్తాను, నువ్వు బాధపడకు, నీకు మనోవేదన వద్దు నాయన అని వచ్చాడు. పరలోక భోగ భాగ్యాలను విడిచిపెట్టే మహానుభావుడు. అందుకన్నాడు బైబిల్లో, ఈయనేనా ప్రియమైన కుమారుడు, ఈయన యందే నాకు ఆనందం. అంటే అందరు ఏం చేసేవాళ్ళు? అందరు ఏడిపించేవాళ్ళే, యేసు తప్ప.
ఆయన అంత బాధ్యత కలిగి పరలోకం నుండి ఈ భూలోకానికి మన మీద చింతతో, మన మీద బాధతో, ఒక పక్క తండ్రి బాధపడుతున్నాడు, మరొక పక్క మనం పాపం చేసి మనం బాధపడుతుంటే మన చింతలన్నీ తీసేయడానికి ఆయన వస్తే కొన్ని వార్తలు వింటుంటే జోర్దార్ న్యూస్, ఈటీవీ, మొన్న ఒక పిల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఎందుకమ్మా ఎందుకు చచ్చిపోయామంటే మనస్తాపం. ఏ తాపం అది అంటే ఏంటి? మనోవేదన, జబ్బు. ఏమ్మా అంత అంత భయంకరమైన బాధ నీకేం వచ్చేసిందంటే రోజు రోజుకు జుట్టు ఊడిపోతుందంట. రోజు రోజుకి ఏమైపోతుంది? జుట్టు ఊడిపోతుంది. ఇంక 4 రోజులు పోతే గుండె అయిపోద్దేమో, నాకు పెళ్లి కాదేమో. ఎంత పెద్ద సమస్య ఇది! చాలా పెద్ద సమస్య కాదా? ఏమండి? చిక్కెంటికలి పెప్పర్మెంట్లే అంట వస్తుంటాడు. ఎందుకు వస్తాడు? ఆ చిక్కెంటికలు మీ ఊడిపోయి ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? మళ్ళీ ఏం చేస్తారు? ఇగ్గులు సవరాలు. ఇగ్గులు విగ్గు ఉంది కదా తల్లా, చచ్చిపోతావా? గుండె అయితే విగ్గెట్టుకో. జబర్దస్తులు వాళ్ళందరూ ఇగ్గులే కదా. జుట్టు ఊడిపోయిందని మనోబాధతో చచ్చిపోతావా? ఒక ఆవిడ వస్తుంది, అయ్య గారు ఎదరున్న పన్నే పోయిందండి, ఊడిపోయింది. ఏం పోయింది? ఎదరున్న పన్ను పోయింది. అది అర్జెంటుగా వచ్చేలా ప్రార్థన చేసి, రాకపోతే లాసేటి. ఇది ఒక బాధ. ఇన్ని బాధలు చూడండి మనిషికి. జుట్టు ఊడిపోతుందని బాధ, పింపుల్స్ వస్తున్నాయన్న బాధ, పన్ను ఊడిపోయిందనే బాధ. పన్ను ఊడిపోతే పన్నులు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, పంటి డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారే. నీకు ఎలాంటి పన్ను కావాలో అలాంటి పన్ను పెడతాడు. నీ గారి పన్ను ఉన్నా కూడా తెల్ల పన్ను పెట్టేస్తాడు. ఈ బాధలండి చిన్న చిన్నోటి కోసం మనం చచ్చిపోతున్నాం. ఈ నవ్వాలి ఆడవాళ్ళు అర్థమై చేస్తలేదు. బాధ ఏటమ్మా మన బాధ అంటే ఇవే కారణాలు. ఏంటి కారణాలు? పన్ను ఊడిపోయిందా, జుట్టు ఊడిపోయిందా, పెట్టుకున్న ఆప్షన్ ఉంది కదండి. ఆయన చిన్న చిన్నోటికి మనం మనస్తాపం చెందితే మరి దేవుడు ఏమైపోవాలి? దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. ఆయన బాధపడి తన కుమారుని నీ లోకానికి పంపాడు, నీ కోసం చంపడానికి, నీ అపవిత్రత తీసేయడానికి, నీ పాప భారం తీసేయడానికి. మన అతిక్రమముల ద్వారా మనం చేసిన అతిక్రమములు ద్వారా మనకేముంది? అపరాధ భావం ఉంది. పాపం చేసినోడు బయటకు కనబడకపోయినా ఏదో మేకపోతు గాంభీర్యంలాగా నేను చేయలేదన్నా కూడా వాడికి మనసు ఉంటే ఖచ్చితంగా లోపలే ఉంటుంది, మనసులో అపరాధ భావం ఉంటుంది. అమ్మో నేను తప్పు చేశానన్న భయం బయటకు కనపడకపోయినా ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. అది తీసేయడానికి వచ్చాడు, మనోవేదన తీసేయడానికి. ఎవరు వచ్చారు ఈ భూలోకానికి? యేసు ప్రభు వస్తే వచ్చింది ఆయన మనోవేదన తీసేయడానికి. అయితే ఆయన పట్టుకుని ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. కొన్ని మాటలు బైబిల్లో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఈ సేవ నన్ను పాట రెడీ చేసుకో. ఆ భక్త తుకారంలో భక్తుడు పాడతాడు కదా, ఆ పాట రెడీ చేసుకో. చదవండి. 4వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని, ఇది ఎక్కడ? సముద్రం మీద చిన్న దోణి. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నాడు. అంటే ఎవరి బాధ, ఎవరి చింత తీసేయడానికి వచ్చాడు ఆయన? శిష్యులు మనుషులా కాదా? వాళ్ళ బాధ కూడా తీసేయడానికి వచ్చాడా లేదా? వచ్చాడు. వాళ్ళ చింత, వాళ్ళ బాధ, వాళ్ళ అపరాధ భావాన్ని ఆయన తీసేయడానికి వస్తే, పని కట్టుకొని పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. యేసుప్రభుని పట్టుకొని వారు ఆయన్ని లేపి, మరి ఆయనకి తెలియదు లేపకపోతే. అర్థమవుతుందా? మొత్తానికి లేపేశారులేండి. చివరాఖరికి ఏం చేశారు? ఆయన్ని సిలువ కొట్టి లేపేశారు. ఇక్కడ పడుకొని ఉన్నాడు కదా, ఆయన్ని లేపి ఏం చేస్తున్నారు? బోధకుడా, మేము నశించుచున్నాము. నీకు బాధ లేదా? నీకు బాధ లేకుండానే వచ్చాడండి ఈ లోకానికి. ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు వీళ్ళు? ప్రభువా, నీకు మా గురించి ఏ బాధ బెంగ? నీకు చింత లేదా? నీకు చింత లేకనే వచ్చాడా? పాట పాడతావు మళ్ళీ నువ్వు. చింతలేదిక యేసు పాడుతున్నావు, బాగా పాడుతున్నావు. డిసెంబర్ 25 వచ్చేసరికి గట్టిగా మళ్ళీ ఆయన పట్టుకుని ఏమంటాం మనం? అంటామండి, మనకు బాధలు వచ్చాయి అనుకో, ఇలాగ అంటామండి. ఏమంటాం?
అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అసలు దేవుడు అనేవాడే కనుక ఉండుంటే మాకు ఇలా జరుగుద్దంటండి. ఏమండి, బాధలు వచ్చేసరికి నీకు చింత లేదా, నీకు దిగులు లేదా, మమ్మల్ని చూడవా, మమ్మల్ని దృష్టి ఉంచవా? ఒక్కొక్కడైతే భక్తి పీక్స్కి వెళ్ళిపోయి అదిగో అలాంటి పాటలు పాడుతున్నాడు. పాట ఏం పాడుతున్నాడు చూడు, దేవుడు కోసం పాట పాడుతున్నాడు బాధల్లో. భక్తుడు, ఆయన పేరే భక్త తుకారం. ఆ సినిమా పేరే భక్త తుకారం. భావం ఏనండి, సినిమా కోసం చెప్పట్లేదు నేను ఇక్కడ. భావం ఏనండి. ఉన్నావా? అబ్బే, ఎవరిని పట్టుకుని ఉంటే ఏం చేశావు? కలుబోనియా? నా బాధలు కనపడతలేదు నీకు? పెట్టమ్మా. అది మ్యాటరు. ఎవరి ఇల్లు మళ్ళీ? అసలు ఆయన పేరేంటి? తుకారం. ఏ తుకారం? భక్తుడైన తుకారం. భక్తులేమున్నావా లేవా అంటే ఈ దేవుడు ఏమైపోవాలండి? ఊరి వేసుకొని చచ్చిపోవాలా? కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఉన్నావా అంటే, లేకపోతే ఇది ఎలాగొచ్చింది? నీ బాబు చేసాడా? పోనీ లేకపోతే నీ కాళ్ళ కింద ఉన్న భూమి ఎలాగొచ్చింది? మీ తాత ఏమైనా ముత్తాత ఏమైనా చేశాడా? లేకపోతే నీకు బ్రతుకు ఎలాగొచ్చింది? పాట పాడడానికి నోరు ఎలాగొచ్చిందండి? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉంటే మూసుకుపోయినాయా? ఈ దేవుడు నేనే మాటలేవి. మీ ఇంట్లో పాలేరు అనుకున్నావా? యారా ఉన్నావా? ఎన్నిసార్లు కేకేయాలి నిన్ను అన్నట్టు. ఇది అంటున్నది ఎవరు? నీకు చింత లేదా అంటున్నది ఎవరు? సాక్షాత్తు శిష్యులు. నీకు చింత లేదా? మరి చింత లేకనే వచ్చాడు ఇక్కడికి, బాధ లేకనే వచ్చాడండి ఇక్కడికి. నువ్వు కేకెత్తే వచ్చాడా? నీ బాధను గురించి నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా, నీకు చింత ఉందా, నీ కళ్ళు పోయినా, నువ్వు అడగకుండానే ఆయన వచ్చాడు. మనం అడగకుండానే వచ్చాడు ఆయన. అయినా కూడా అలాంటి ఆయన నేను బాధ్యత కలిగి లోకానికి వస్తే ఆయన పట్టుకుని ఏమంటున్నారు? నీకు బాధ లేదా, నీకు చింత లేదా? పోనీలే అనుకున్నారులే అని చెప్పి మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. మగోళ్ళులే వీళ్ళు ఇలాగ అనుకుంటారులే అని అనుకుని మరొకరి ఇంటికి వెళ్ళిపోయాడు. బేతనియ్య. అక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆడాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి, అక్క చెల్లెళ్ళ దగ్గరికి. అక్కడికి వెళితే వాళ్ళు ఏమంటున్నారు చూడండి దయచేసి బైబిల్లో 10వ అధ్యాయం లోకాసు వార్త 40వ వచనం. 10వ అధ్యాయం 40వ వచనం తీసారా? మార్తా మరియా అక్క చెల్లెళ్ళు ఎవరు? ఇక్కడ ఎవరైనా మార్త మరియలు ఉంటే నా మీద ఏం పెట్టుకోకండి. నేను బైబిల్లో మార్త గురించి మాట్లాడుతున్నాను. రేపు పొద్దున్నే మార్త ప్రధానం ఉందా ఇక్కడ? మార్త సిద్ధపడుతుందేమో. సరే, మార్త ఏం చేసిందంట? విస్తారమైన పనులు పెట్టి. ఎవరి కోసం? ఎందుకండి? విస్తారంగట బోల్డ్ అని పనులు పెట్టేసుకొని కంగారు పడిపోతుంది. తొందర. దేనికి తొందర ఉండాలో దానికి ఉండదు మనకి. దేనికి తొందర ఉండాలో దానికి ఏముండదు మనకి? తొందర ఉండదు. అనవసరమైన వాటి కోసం ఏం చేస్తాం? తొందరపడిపోతూ ఉంటాం. ఆయన దగ్గరికి వచ్చిందంట, ప్రభు దగ్గరికి వచ్చి ఎంత పద్ధతిగా, ఎంత వందనంగా, ఎంత కుందనంగా మాట్లాడుతుందండి ఈ మార్త. ప్రభువా నేను ఒంటరిగా ఈ వంటింటి పని చేస్తూ ఉంటే ఆ పిల్ల వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుందే, నీకు చింత లేదా? నీకు మీకు చెప్పొచ్చు కదా నువ్వు ఏం చేయాలని, నాకు కొంచెం హెల్ప్ చేయమని. ఎవరికి చింత లేదట? ఈ అమ్మలు చెప్తున్నారు, ఈ అమ్మలు అంటున్నారు ఆయన్ని, ప్రభు నీకేమీ లేదు. చదవండి ఏమంటున్నారు చూడండి. నన్ను విడిచిపెట్టి ఆ అమ్మాయి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంది, నీకు కొంచెమైనా నేను ఇంత తడిసిపోతున్నాను, చెమట వచ్చేస్తుంది, బట్టలన్నీ చెమటకు తడిసిపోతా ఉన్నాయి, ఆ వంటింట్లోనేమో ఊదురు గొట్టం పట్టుకొని ఊదేసుకుంటున్నాను, ఆ పొయ్యి మండుతలేదు. ఇప్పుడు పొయ్యి మండుతలేదు అని ఆయనకి ఏమీ లేదట? చింత లేకుండా వచ్చాడా? మనం అనాల్సిన మాటలేనండి అవి. ఆయన అంత బాధపడుతుంటే మనమేమంటున్నాం తిరగేసి? చింత లేదా, బాధ లేదా, ఉన్నావా? అసలు ఆయన వచ్చిందే నీ చింత తొలగించడానికి, నీ కోసం చావడానికి. ఆయన రాకపోతే నువ్వు చావాలా? ఆయన ఎంత బాధతో వచ్చాడో తెలుసా? తండ్రితో ఆయనకున్న సఖ్యత, ఆయన బంధం, ఆయన ప్రేమ బంధం చాలా గొప్పది ప్రియులరా. అందుకన్నాడు, తండ్రి నీవెందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? ఎంత అల్లాడిపోయి ఉంటాడు ఆలోచించండి. ఎంత బాధతో వచ్చాడండి ఈ లోకానికైనా. మనం తిరగేసి ఆయన ఏమంటున్నాం?
నీకు చింత లేదా? నీకు బాధ లేదా? అసలు ఉన్నావా, సచ్చావా, పోయావా అంటే ఏమైపోవాలా తండ్రి? ఆయన అసలు ఎవరి కోసం చింత? ఆయన గురించి ఆయనకి బెంగలేదండి. పరలోకంలో ఆయనకి ఏం తక్కువ చెప్పండి? చింతించడం ఆయనకి పరలోకంలో ఏమైనా ఆయనకి తక్కువ? ఏమి తక్కువ కాదు. పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. ఆయన విడిచిపెట్టింది పరలోకాన్ని మన కోసం, మన మీద బెంగతో, మన మీద చింతతో, మన మీద బాధతో, మన మీద ఆవేదనతో మన కోసం చావడానికి వచ్చిన పట్టుకొని మమ్మల్ని పట్టించుకోవా, నీకు చింత లేదా, నీకు బాధ లేదంటే ఎంత చిరాకు వచ్చేస్తుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. అసలు ఎంత ఉన్నతమైన మాట వ్రాయబడిందో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. బైబిల్ ఎంత బాగా రాయబడిందండి. ఆయన చింత అంతా ఎవరి కోసం? మన కోసం. ఈ మార్తమ్మ ఏమంటుంది? నీకు చింతే లేదా? దోల్లో ఉన్న శిష్యులు ఏమంటున్నారు? నీకు చింతే లేక వచ్చాడా? ఆయన ఎంత అల్లాడిపోతా ఉన్నాడండి. మరి ఆయన బాధ తగ్గేది ఎలాగా? ఆయన మనోవేదన తీరేది ఎలాగా? సింపుల్. ఆయనకి ఇష్టమైనట్లు మనం బ్రతికితే, మనం మారితే, 15:3 చదువుకున్న లోక సువార్త, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారితే పరలోకమందు అధిక సంతోషం. ఆయన మనోవ్యాధికి ముందేంటో తెలుసా? మనం మారడమే. మనం మారాలి, అనేకులను మార్చాలి. అంటే ఏం చేయాలి? సువార్త పనిచేయాలి. నశించిపోతున్న ఆత్మలను కొందరినైనా ప్రభు చెంతకి మనం నడిపించాలి. ముందు మనం మారాలి. మనం మారకుండా, మన బతుకు మారకుండా మనం వచ్చి అక్కడ ప్రార్థన చేస్తాం అనుకో, ప్రార్థన. కొంతమంది ఏమనుకుంటారంటే గంటకి ఏమంటారు, రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తాడండి బాబు అనగానే మనకేమనిపిస్తుంది? అయ్యో బాబు ఎంత ప్రార్థన పరుడు అండి, ప్రార్థన పరుడు. మన సూక్తులు కూడా రాసేసుకున్నాం. ఏమంట? ముఖం తెల్లబడాలంటే మోకాలు ఏమంట? చెప్పండి, మీకు బాగా వచ్చినాయిగా, మీరు విన్నాయి గతంలో. ముఖం తెల్లబడాలంటే, గ్లో రావాలంటే ఏం చేయాలి? ఫెయిర్ లవ్లీ రాయకూడదు. ఏం చేయాలి మరి? మోకాల మీద ఉండండి. ఫెయిర్ లవ్లీ మానేసి మోకాల మీద ఉండండి. ఎంతసేపు ప్రార్థన చేస్తే ప్రార్థన పరుడు? 4-5 గంటలు చేస్తే పోనీ 12 గంటలు చేస్తే ప్రార్థన పరుడు. 12 గంటలు ఏం చేసావు నువ్వు? పెన్ను కావాలండి పిల్లోడికి, ఎగ్జామ్ కదా. ఏం కావాలి? పెన్ను కావాలా లేదా? చెప్పండి. మా వాడు ఈరోజు ఏదో రాసి ఇచ్చాడు ఎగ్జామ్, వాడికి పెన్ను లేదు. పెన్ను అడగడం కోసం ఎంతసేపు మోకాల మీద ఉండాలాడు? అదేంటండి అలాగున్నారు? బాగా ఎక్కినట్టుంది, అందుకే లోపల వేసుకుంటున్నారు మీరు. పెన్ను చిన్నదే కదా, డాడీని కదా, పెన్ను 5 రూపాయల పెన్ను విత్తిన కొని ఇచ్చేస్తాను నేను. అది నాకు ఒక లెక్కేటి. మరి దానికోసం 12 గంటలు ఉంటే పేదన పరుడు అంటారా? అంత కషాయండి నేను. మనకి ఎంత ప్రేమ ఉంటే ఎంతసేపు అడుగుతావు ఆయన? 12 గంటలు ఏం పీడించి అడుగుతావు? అలాగని చెప్పి అడిగి నువ్వేమైనా పద్ధతి నోడువా? మందు మానలా, బూతుల మానలా, పాపిష్టి పనుల మానలా, దుష్ట ఆలోచనల మానలా, చేయరాని నీచమైన పనులని చేస్తా ఉంటే నీ అవసరాలు తీర్చాలా? ఎందుకు అంతసేపు ఎందుకున్నావు? ఎందుకు విసికెత్తున్నావు ఆయన్ని? ఆయనకేమో ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇందాకే నేసాడు కదా, వీళ్ళున్నా లేనట్టే ఆయన అంటుంటే మనం ఏం చేస్తున్నాం? మోకరించి విసిగించేస్తా ఉన్నాం. మీరు గమనించారో లేదో, ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ నౌ, మేబీ అప్రాక్సిమేట్లీ 9 years నేను మీకు పరిచయం. నా ప్రార్థన చాలా సింపుల్గా ఉంటుంది. మీరు గమనించారో లేదో నాకు తెలియదు. నేను ఆయన విసిగించను. ఎందుకంటే నేను నా పదాలతో మాట్లాడక ముందే నా తలంపులు ఆయనకి ముందే తెలుసు. మీరు అడగక మునిపే మీ అక్కరలు ఎరిగిన దేవుడు. కాబట్టి మనం మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి తక్కువ మాట్లాడాలా. ఎంతసేపు అడుగుతావు ఆయన్ని? నీ అక్కర్లు ఆయనకి తెలియదా? అదేమంటే ఎక్కువసేపు ప్రార్థన చేసి ప్రార్థన పోడు అంట. గాడిది గుడ్డేం కాదు. బైబిల్ జాగ్రత్తగా చదవండి. బైబిల్లో వ్రాయబడిన మాటలు చదువుతుంటే ఆయన మన కోసం చింతిస్తూ ఉంటే మీరేమో ఆయనకి తిరిగేసి ఎంత లేదా అని చిత్తగా ఇష్టమైన పనులని చేస్తూ ఉంటే ఆయనకి చిరాకు వచ్చేస్తుంది.
ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించేస్తా. దేవుడికి సంతోషం ఎప్పుడని చెప్పాను నేను, మనం మారాలి, అనేకులను మారిస్తే దేవుని మనసులో ఉన్న ఆవేదన తగ్గిద్దండి, సంతోషం వస్తుందండి. ఒక దానియేలులాగా నీవు నాకు బహు ప్రియుడు, ఒక దావీదులాగా నీవు నా ఇష్టానుసారుడు అయిన మనుషుడవయ్యా, ఒక మోషేలాగా నీవు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడవయ్యా, ఒక యేసు ప్రభులాగా ఈయనే నా ప్రియమైన కుమారుడయ్యా. అలా బ్రతికితే ఆయనకి సంతోషం. అలా బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి ప్రియులారా? ఎంత ఆవేదన. ఇప్పుడు సింపుల్గా చెప్పి ముగించేస్తాను, ముగింపుకు వచ్చాను. నాకు మనోవేదన ఉంది. ఇప్పుడు నాకేముంది మనసులో వేదన. ఎంత స్ట్రెస్తో ఫీల్ అవుతున్నానంటే చాలా ఒత్తిడికి గురైపోతున్నాను నేను. బాగా వినాలి, చాలా ఏమవుతున్నాను నేను, మనసులో ఏమవుతుంది నాకు, ఒత్తిడికి గురైపోతున్నాను. అంటే మరి అనుకున్నది జరగట్లేదు, ఇష్టమైంది దక్కట్లేదు, నన్ను ప్రేమించిన వాళ్ళే నన్ను నిందిస్తున్నారు. ఏమండి, రకరకాలుగా ఉంది, మనసు బాగోలేదండి. ఇలా మనసు బాగా చిరాకున్న వాడి దగ్గరికి వెళ్ళి పరాకు మాటలు మాట్లాడితే వాడు రెండు చేస్తాడు. వాడు సంపనైనా చంపుతాడు, సావనైనా చస్తాడు. క్లియర్ నా మెసేజ్. చిరాకులో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ కోపానికి సంపనైనా చంపుతాడు, లేదంటే సావనైనా చస్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. మనం చేసే పనులకు దేవుడు కూడా ఏమొచ్చేస్తుంది, బాగా చిరాకులో ఉన్నాడు ఆయన, చింతలో చిరాకులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చి మోకరించేసి ఏదో పనులన్నీ చేసి ప్రార్థన చేసేస్తుంటే ఆయనకి ఏం వచ్చేస్తుంది? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇందాక రెండు చెప్పాను కదా, సంపనైనా చంపాలా, సావనైనా చావాలా, రెండో జరగదు. దేవుడు ఆత్మ కనుక ఆయనకి ఏమి లేదు, చావు లేదు. మరి రెండోది జరగనప్పుడు ఖచ్చితంగా ఏది జరగాల? ఫస్ట్ జరగాలంటే ఏం చేస్తాడు? ఆయనకి చిరాకు తెప్పించితే చంపేస్తాడు. గట్టిగా వచ్చేస్తుంది. నిజమే. అవి ఏమైనా చరిత్రలో జరిగాయంటే, హృదయంలో ఆయన ముందే మనోవేదన ఉంటే ఇంకా నొప్పి రప్పించేశారంట. 6వ అధ్యాయం ఆదికాండంలో ఏం చేశారంట జనమంతా? ఆయన మొదలే బాధలో ఉన్నాడు కదా, అప్పుడు ఏం చేశారంట ఆదికాండంలో? ఇల్లు ఇంకా బాధ, గుండెకి ఏం చేశారు? ఇంకా బాధ, చిరాకు ఎక్కువైపోయిందా? ఎక్కువైపోయింది. రెండోది లేదు ఆయనకి, ఏంటంటే సావడం లేదు ఆయనకి. మరి ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపేశాడా? చంపేయలేదా? జలప్రలయం లేపేశాడా? లేపేశాడు. ఇంత కూడా భయం లేదు మనకి. సొదొమ గొమొర్రా చూసాడు, ఏంటి ఇంత పొడ్డోడు కూడా ఎగేసుకొని పోతున్నాడట. దేవదూతలు రా, ఆడవ కాదు మగ కాదు, దరిద్రుడా, మీరు వచ్చేటప్పుడు కూడా రైలు పట్టాలు యువతలు తిరుగుతూ ఉంటారు కొంతమంది, అక్కడ ఉంటారు. ఈ కుర్రగాళ్ళు ఏమిటో నాకు అర్థమై సావదు, ఏం చేయాలని వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు వీళ్ళు, వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటుంటే. వీళ్ళు కూడా దేవదూతలు రా, దరిద్రుడా. చిన్న కుర్రోళ్ళు కూడా, వృద్ధులు, బాలురు, అందరూ పట్టణం అంతా కదిలి వచ్చిందంట. ఎవరిని పాడు చేయడానికి? దేవదూతలు ఆడే మగయా? కర్మరా నాయన, కర్మ. అప్పటికి అంత దరిద్రంగా పాడైపోయారంటే ఇప్పుడు ఎలాగున్నారు? వరస లేదు, మళ్ళీ ఏం చేస్తారు? వచ్చి ప్రార్థనలో కూర్చోండి. మళ్ళీ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, అన్ని కార్యక్రమాల్లో పాలు పొంది. చూసి 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 దేవుడికి చిరాకొత్తి ఏం చేస్తాడు? రెండు చెప్పాను. ఒకటోది సంపనైనా చంపాలా, లేదంటే సావనైనా చావాలి. రెండో జరగదు కాబట్టి ఖచ్చితంగా ఒకటో చేస్తాడు. సొదొమ గొమొర్రాలను చూశాడండి, విస్తుపోయాడు దేవుడు. ఏం చేశాడు? చిన్న అగ్గిపుల్ల ముట్టించాడు. దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలను ఏం చేశాడమ్మా? మాట్లాడండ్రా, బాగోలేదా? ఏం చేస్తాడు దేవుడు? రేపేస్తాడు. కాబట్టి డాడీ ఇంటికి వస్తున్నప్పుడు పెళ్ళం అలాంటి అక్కడి నుంచే చూస్తుంది అన్నమాట. చూసి ఈయన సంతోషంగా వస్తున్నాడా, చిరాగ్గా వస్తున్నాడా, పరాగ్గా వస్తున్నాడా తెలుసుకుంటుంది, తెలిసిపోద్ది. తెలిసిపోయి చిరాకు పరాగ్గా ఉన్నాడు అనుకోండి, సైలెంట్ అయిపోయి పిల్లలకు కూడా ఆల్రెడీ చక్కబెడేస్తుంది. రే డాడీ పొజిషన్ ఏం బాగోలేదు, పోత కుదురుకుండరా అని చెప్పేద్ది. అర్థమైందా? ఈవిడికి అర్థమైపోయింది పాపం. అప్పుడు ఆయన బ్యాగ్ తీసుకుంటూ నుంచి అప్పుడే లోపలికి వస్తాడు. బ్యాగ్ అలా గిరేసి, సిట్లు ఇలా గిరేసి మొత్తానికి వచ్చేసి సోఫాలో కూర్చున్నాడు. డాడీ అంటే వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? దీనికి గోడ గిరేస్తాడు. ఏం చేస్తాడు? నా బాబు అంటాడా? అండో
వశ ముదరష్టపదాన్ని నీకు ముందే చెప్పాను కదా ఆయన పరిస్థితి అంటదమ్మ. అర్థమైందా? తండ్రి మనసు తెలుసుకొని మసిలే మనం దేవుని మనసు ఏంటో తెలియకుండా ఆయన అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ బాధలో ఉన్నాడు, ఏ కష్టంలో ఉన్నాడు, ఏ ఇబ్బందితో ఉన్నాడు, మనసు ఆ గుండె బరువుతో ఉన్నాడా, సంతోషంగా అదే సంతోషంగా ఉన్నాడు అనుకోండి, డాడీ నువ్వు ఇచ్చే రూపాయి అన్నీ కూడా డిబ్బిలేసి ఇచ్చాను కానీ ఆ బాబేరా తీసిరా అంటాడంట. ఎందుకంటే అప్పుడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి అన్నీ అంగీకరిస్తాడు, సంతోషం లేనప్పుడు గిరాస్తాడు. ఇంతే దేవుడు కూడా. కాబట్టి డాడీ మనసు తెలిసిన మనం ఎవరి మనసు కూడా తెలుసుకోవాలి. తెలిసిందే మీకు? మన కోసం ఆయన చింతిస్తూ ప్రతిదినం మన చింత యావత్తు తీసేయాలని యేసు ప్రభుని లోకానికి పంపిస్తే తిరగేసి మనం చీరాన్ని నిత్యమైన పనులని చేసి నీకు చింత ఉందా, నీ బాధ ఉందా, నీ భంగం ఉందా, మమ్మల్ని పట్టించుకోవా అని అంటే ఆయన బాధ ఎవరు అర్థం చేసుకుంటారండి? ఇంట్లో ఉన్న భార్య మొగుడు బాధను అర్థం చేసుకోలేక, ఇంట్లో ఉన్న పిల్లలే తండ్రి బాధను అర్థం చేసుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి ఆయన బాధ? ఒకసారి ఆ పాట వినండి, ప్రార్థన చేసుకుందాం.